బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కామెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఓ ఈవెంట్ లో పాల్గొన్న క్రమ షిండేను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణించారు. దిల్ తో పాగల్ హై అనే హిందీ పాటలోనే చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. శివసేన నుంచి శివసేన బయటకు వచ్చిందని, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయిందన్నారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ కునాల్ కా కమల్ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఇది కాస్త తీవ్ర వివాదాస్పదంగా మారింది. కామెడియన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు హోటల్పై దాడి చేశారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పలువురు శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామన్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కామెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఓ ఈవెంట్ లో పాల్గొన్న క్రమ షిండేను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఏం జరిగింది? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కామెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. సో మహారాష్ట్ర రాజకీయాల్లో ఏమాత్రం పొలిటికల్ గా ఏమాత్రం చిన్న కదలిక వచ్చినా గానీ చాలా పెద్ద సంచలనంగా మారుద్ది. మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇందాక శివసేన నుంచి ఇంకొక శివసేన పుట్టుకురావడం, షిండే శివసేన పుట్టుకురావడం, ఎన్సీపీ నుంచి ఇంకొక అజిత్ పవార్ ఎన్సీపీ పుట్టుకురావడం. సో ఎన్నికల ముందు చాలా రకరకాల ఒక పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ అయింది, మనందరికి తెలిసిన విషయం. అయితే ఇట్లా నేపథ్యంలో కమెడియన్ ఎవరైతే కునాల్ కమ్రా ఉన్నారో, స్టాండప్ కమెడియన్, తన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో అప్లోడ్ చేసినటువంటి లేటెస్ట్ స్టాండప్ గిగ్ ఏదైతే ఉందో ఇప్పుడు అది వివాదాస్పదంగా మారింది. ఆ వీడియోలో మరి ముఖ్యంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పైన పరోక్షంగా జోక్ వేశారు కునాల్. కానీ అది షిండే మద్దతుదారులకు మాత్రం నచ్చలేదు. ఇప్పుడు దాని రిజల్ట్ ఏమైందంటే ఆ కునాల్ ఆ స్టాండప్ కామెడీ చేసినటువంటి ఏదైతే యూనికాంటినెంటల్ ముంబై హోటల్ పైన కూడా దాడి చేయడం జరిగింది. హోటల్లో కుర్చీలను కూడా షిండేకి సంబంధించినటువంటి శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. అంతేకాదు కునాల్ పైన కూడా ఖచ్చితంగా దాడి చేస్తామంటూ కూడా ఏక్నాథ్ షిండే శివసేనకు చెందినటువంటి కొంతమంది ఇప్పటికే బెదిరించడం జరిగింది. అయితే వాస్తవానికి కునాల్ చేసినటువంటి జోక్ ఏంటంటే శివసేన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్సీపీ విడిపోయిన వర్గాలను ప్రస్తావిస్తూ మహారాష్ట్ర రాజకీయాలు అక్కడి ఎన్నికల పైన కమరా కొన్ని విమర్శలు కూడా గుప్పించడం జరిగింది. जो इन्होंने महाराष्ट्र के इलेक्शन में किया है बोलने पड़ेगा. पहले शिवसेना बीजेपी से बाहर आ गया, फिर शिवसेना से बाहर आ गया, एनसीपी से बाहर आ गया. एक वोटर को 9 बटन दे दिए, सब కన్ఫ్యూజ్ हो गया. మహారాష్ట్ర ఎన్నికల్లో అంటే ఆయన మాటలకు అర్థం ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ఏం చేస్తారో చెప్పాల్సిందే. మొదట బీజేపీ నుంచి శివసేన విడిపోతే ఆ తర్వాత శివసేన నుంచి శివసేన విడిపోయింది, ఎన్సీపీ నుంచి విడిపోయిన ఎన్సీపీ చివరకు ఓటర్కు 9 బటన్లు ఇచ్చింది. దీంతో అందరూ అయోమయానికి గురయ్యారు. అంటే పార్టీలను విడగొట్టి ఇది ఒక పొలిటికల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన ఏ బటన్ నొక్కాలో అర్థం కానటువంటి పరిస్థితి అంటూ కునాల్ కమ్రా చేసినటువంటి మాట. సో ఇంతేకాదు దీంతో పాటు అంటే ఇంకొక మాట కూడా అన్నారు. చాలు ఏక్ జాన్నే కి థా ఓ ముంబై మే బహుత్ బడియా ఏక్ డిస్ట్రిక్ట్ హై తానే వహాసే ఆతే హై అని కునాల్ కమ్రా అంటే దిల్ తో పాగల్ హై చిత్రంలోనే ఓ పాటను పాడడం, అంటే ఈ పాటను కొంత ప్యారడీ చేసినట్టుగా ఈ చిత్రంలోని పాటను పాడడం, పాట పాడే ముందు చెప్పినటువంటి మార్చు. అంటే దాని అర్థం ఏంటంటే ద్రోహం అని అర్థం వచ్చేలాగా, పార్టీలకు ద్రోహం చేశారు అని అర్థం వచ్చేలాగా కునాల్ చేసినటువంటి కామెంట్. సో ఈ పాలిటిక్స్ అంటే వాస్తవానికి కునాల్ కమ్రా ఏక్నాథ్ షిండే పేరుని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఇది వాళ్ళ రాజకీయం, వాళ్ళ కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాలనుకున్నారు, ఒకరి తండ్రిని లాక్కున్నారు అంటూ కూడా కునాల్ కమ్రా చేసినటువంటి మాట. అయితే ఎక్కడ కూడా ఏక్నాథ్ షిండే పేరును ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ శివసేన అధినేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలోని తానే అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి క్రమంలో ఆయన పైన చెప్పినటువంటి జోకులు కూడా తానేనే ప్రస్తావించారు. అంటే తానే నియోజకవర్గాన్ని ప్రస్తావించారు కాబట్టి ఇది ఏక్నాథ్ షిండేను డైరెక్ట్ గా మాట్లాడింది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ అంశం కాస్త ఏక్నాథ్ షిండే మద్దతుదారులకు, ఆయన వర్గానికి చెందినటువంటి శివసేన కార్యకర్తలకు చాలా ఆగ్రహం తెప్పించింది. వాళ్ళు ప్రస్తుతానికి అంటే కునాల్ ఏదైతే ఈ ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ చేసినటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా దాడి చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ కునాల్ చేసినటువంటి స్టాండప్ గిగ్ చేసినటువంటి ఆ హోటల్ పైన కూడా దాడి చేశారు. అంతేకాదు శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ కునాల్ కమ్రా పైన ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కావడం జరిగింది. సో ఇంకోవైపు ఆ యూనికాంటినెంటల్ హోటల్ పైన దాడి చేసినటువంటి ఆరోపణలతోటి
శివసేన డిప్యూటీ లీడర్ రాహుల్ కనల్, అట్లాగే ఆ విభాగానికి చెందినటువంటి శ్రీకాంత్ అనే అబ్బాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో హోటల్ మాత్రమే కాదు, స్టాండప్ షోలు తరచుగా జరిగేటువంటి హ్యాబిటేట్ స్టూడియో పైన కూడా శివసేన కార్యకర్తలు దాడి చేశారు నిన్న ఆదివారం నాడు. కునాల్ కమ్రా లేటెస్ట్ స్టాండప్ కి తమకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పినా కానీ శివసేన వర్గాలు మాత్రం పట్టించుకోవట్లేదు. ఫలితంగా హ్యాబిటేట్ ను కూడా ప్రస్తుతానికి మూసేస్తున్నట్లు అక్కడ నిర్వాహకులు చెప్పడం జరిగింది. సో ఏదైనా కానీ ఏక్నాథ్ షిండే తిరుగుబాటు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మీద చేసినటువంటి దాడికి ఏక్నాథ్ షిండే తరపున మద్దతుదారులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సోని. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.